జై శ్రీరామ్. నేను మీ సేతుమాధవని. ఎంతో పురాణ ప్రసిద్ధి కలిగినది శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్నది శ్రీ త్రిపురాంతకేశ్వర క్షేత్రము, త్రిపురాంతకము. స్థల పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించినది ఇక్కడే. అందువలన ఈ కొండని కుమారగిరి అని పిలుస్తారు. తారకాసురుని కుమారులైన త్రిపురాసురులను పరమశివుడు సంహరించినది ఇక్కడే. అందువలన ఈ ప్రాంతానికి త్రిపురాంతకము అని పేరు వచ్చినది. ఇక్కడ ఉన్న పరమేశ్వరుడిని త్రిపురాంతకేశ్వరుడు అని, పార్వతీదేవిని త్రిపురాంబ అని, స్కందమాతగా పూజలందుకుంటారు. ఈ దేవాలయము రాక్షస నిర్మాణంగా చెప్పబడుతున్నది. అందువలన ఇక్కడ నైరుతి ద్వార ప్రవేశము ఉంటుంది. ప్రస్తుతం మనము ఆగ్నేయ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటాము. ఈ క్షేత్రంలో 4 దిక్కుల్లో 4 రాజగోపురాలు ఉన్నాయి. ఈ క్షేత్రం నుండి శ్రీశైల క్షేత్రానికి బిలమార్గము కూడా ఉన్నది. అయితే ప్రస్తుతం అది పుడుగుపోయినది. ఇదే ఆ నైరుతి ద్వారము. ఇక్కడ ఉన్న గణపతిని చామరకర్ణ రససిద్ధి గణపతిగా పూజిస్తారు. దేవాలయానికి వెనుక భాగంలో ఒక చెరువు ఉన్నది. దానిని చిదగ్నికుండము అని పిలుస్తారు. అభిషేకానంతరము వచ్చే అభిషేక ద్రవ్యాలు, అమ్మవారి దేవాలయము. ఈ క్షేత్రంలో చంద్రమౌళేశ్వర లింగము, కుమారలింగము అనే ఉపాలయాలు కూడా ఉన్నాయి. కాలభైరవ స్వామి. హర్ హర్ మహాదేవ్. ఇదే త్రిపురాంతకేశ్వరుని దేవాలయం వెనకాల ఉన్న చెరువు. కదంబ వృక్షము. అమ్మవారిని దర్శించుకుందాము. అత్యంత పురాతనమైనది, అత్యంత మహిమాన్విత క్షేత్రము శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి క్షేత్రము. ఇక్కడ స్థల పురాణం ప్రకారం దేవాలయం ముందు ఉన్న చెరువులో అమ్మవారు ఉద్భవించారు. ఆ చెరువుని చిదగ్నికుండం అని పిలుస్తారు. ఈ దేవాలయం ఉన్న ప్రదేశం మొత్తము కదంబవనము. అందువలన అమ్మవారిని కదంబవన నివాసిని అని పిలుస్తారు. అమ్మవారు ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. దశమహావిద్యల్లో ఒకటైన చిన్నమస్తాగా కూడా అమ్మవారిని భక్తులు ఇక్కడ పూజిస్తారు. ఓం శ్రీమాత్రే నమః.